హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విజన్ 5 టీవీ. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ కి కింగ్ ఆఫ్ ది రొమాన్స్ అయినట్లే ఇక్కడ సౌత్ లోనూ ఓ నటుని కింగ్ ఆఫ్ ది రొమాన్స్ అని పిలుస్తారు. అయితే ఈ టైటిల్ అతనికి నచ్చలేదు, ఎందుకంటే అతను దానిని వ్యంగ్యంగా భావించారు. వ్యక్తిగత జీవితంలో 3 పెళ్లిళ్లు చేసుకున్న అతడు వివాహేతర సంబంధాల కారణంగా వివాదాలు చుట్టుముట్టాయి. వివాహం అయినప్పటికీ అతను తన తొలి చిత్రం మిస్ మాలిని నటితో ప్రేమలో పడ్డాడు. ఆమె 2 కుమార్తెలకు తండ్రి అయ్యారు, కానీ ఆమెకు భార్య హోదా ఇవ్వలేదు. వివాహేతర సంబంధం కారణంగా జన్మించిన అతని కుమార్తెలలో ఒకరు ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగారు. సినిమాలో రొమాంటిక్ పాత్రలు పోషించినందుకు ఈ నటుడికి కింగ్ ఆఫ్ రొమాన్స్ అనే బిరుదు వచ్చింది. సినిమా రంగంలో ఆయన ప్రభావం ఎంతగా ఉందంటే భారత ప్రభుత్వం 1971లో పద్మశ్రీతో సత్కరించింది. భారతదేశం గణతంత్రం రావడానికి ముందు 1947లో మిస్ మాలిని చిత్రంతో అతను తన ఆరంగేటం చేశారు. ఇందులో నటి పుష్పవల్లితో అతడి జోడి హిట్ అయింది. అతను ఎవరో కాదు, ప్రముఖ స్టార్ హీరోయిన్ రేఖా తండ్రి జెమినీ గణేశన్. అతని వ్యక్తిగత జీవితం వివాదాలతో కూడిన సంగతి తెలిసిందే. రేఖా తండ్రి జెమినీ గణేశన్ వివాహం కాగానే మరో నటి సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే రేఖ తల్లి పుష్పవల్లితో అతని సంబంధం కొనసాగింది. ఇలా ఆయన 7 కుమార్తెలను ఒక కొడుకుకు తండ్రి అయ్యారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం అతను 1998 సంవత్సరంలో జులియానా ఆండ్రూను 3వ వివాహం చేసుకున్నారు. రేఖ తండ్రి జెమినీ గణేశన్ తన జీవిత చరిత్ర వాజ్పేయి పదగులో తన సంబంధాల గురించి వ్రాసారు. ఎక్కడో ఇబ్బందులో ఉన్న మహిళల పట్ల నేను ఆకర్షితుడయ్యాను. కింగ్ ఆఫ్ రొమాన్స్ అని పిలవడం అతనికి ఇష్టం లేదు. రేఖా తండ్రి జెమినీ గణేశన్ 7 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. మీడియా నివేదికల ప్రకారం సుమారు సూపర్ స్టార్ కు అతని మొదటి భార్యకు 4 కుమార్తెలు ఉన్నారు. అతనికి 2వ భార్య సావిత్రితో 1 కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇక రేఖ తల్లి పుష్పవల్లితో 2 కుమార్తెలు పుట్టారు. వారిలో ఒకరు రేఖ, మరొకరు రాధ. జెమినీ గణేశన్ లాగే రేఖ వ్యక్తిగత జీవితం కూడా చాలా వార్తల్లో నిలిచింది. ఆమె కూడా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, కిరణ్ కుమార్, వినోద్ మెహ్రా, సంజయ్ దత్ వంటి స్టార్స్ జీవితం లాగే వైవాహిక జీవితం వివాదాస్పదమైంది. రేఖ తండ్రి జెమినీ తాయ్ ఉల్లం చిత్రంలో విలన్ పాత్రలో నటించి నిజమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1954లో వచ్చిన మనం పోల మాంగళ్యం సినిమాలో ప్రధాన పాత్ర పోషించి స్టార్ స్టేటస్ పొందారు. తన 5 దశాబ్దాల కెరీర్లో దాదాపు 200 సినిమాలకు పనిచేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.